అధ్యాయం 38 మహాభారతం. నిలువున కాల్చే ద్వేషాగ్ని. పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు చాలామంది బ్రాహ్మణులు వారిని దర్శించడానికి వెళ్ళారు. అందులో ఒకరు హస్తినాపురానికి తిరిగి వచ్చి ధృతరాష్ట్రుణ్ణి చూడటానికి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడాయనను మర్యాదగా ఆహ్వానించాడు. పాండవులు పుట్టుకతోనే రాజపుత్రులని, దురదృష్టంతో అరణ్యాల్లో బాధపడుతున్నారని ఆ బ్రాహ్మణుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. బహుశా ఇది ధృతరాష్ట్రుడికి విచారం కలిగించి ఉండొచ్చు. కానీ ఇలా పాండవులు బాధపడిన తర్వాత తన కుమారులకు ఏమి అపాయం వస్తుందో అని ఆలోచించేవాడు. భీముడి ఆగ్రహాన్ని యుధిష్ఠిరుడు ఆపగలడా అని ఆలోచించేవాడు. పాండవులు కోపాన్ని దిగమింగుకుంటున్నా ఏదో ఒకనాడు హద్దుమీరి ఎలాంటి ప్రమాదము కలుగచేస్తారో అని ధృతరాష్ట్రుడు భయపడుతున్నాడు. అర్జునుడు, భీముడు నిశ్చయంగా మమ్మల్ని శిక్షించి తీరుతారు. శకుని, కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు తేనెపట్టు కోసం చెట్టు పైకెక్కి ఆశతో ఉండొచ్చు. కానీ చెట్టు కింద ఉన్న భీముడి కోపం అనే అగాధం వారిని ముంచడానికి సిద్ధంగా ఉందని వారు ఎరుగరు అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. అయినా మేము ఆశ పోతులం ఎందుకయ్యాం? మమ్మల్ని దరిద్రమా? అలాంటి ఆశకు పురిగొల్పలేదు. అన్యాయ మార్గం ఎందుకు తొక్కాం? మాకున్న మితిమీరిన ఐశ్వర్యాన్ని సంతోషంతో అనుభవించక ప్రతిభ కోసం, సంపదల కోసం ఆశ చెంది మాది కాని దానికి ఆశించాము. దుర్మార్గం తగిన ఫలితం ఇచ్చి తీరుతుంది. అర్జునుడు స్వర్గం నుంచి దివ్యాస్త్రం సంపాదించి తిరిగి వచ్చాడు. స్వర్గానికి వెళ్ళిన అతడు మా పైన కక్ష సాధించడానికి కాకపోతే మళ్ళీ భూమికి ఎందుకు తిరిగి వచ్చాడు? ఇదంతా మేము చేతులారా సంపాదించిందే అని మనసులో అనుకున్నాడు ధృతరాష్ట్రుడు. ఆయన తీవ్ర విచారంలో మునిగిపోయాడు. ఇలా ధృతరాష్ట్రుడు చీకాకు పడుతున్నప్పటికీ శకుని, కర్ణుడు, దుర్యోధనుడు మితిమీరిన ఉన్మాతనందుల అయ్యారు. వారు చేసిన పనులు ఒకరినొకరు మెచ్చుకుంటున్నారు. కర్ణ, శకునులు దుర్యోధనుడితో యుధిష్ఠిరుడి హస్తగతమైన రాజ్యమిప్పుడు మనకు వచ్చింది కనుక మనకిప్పుడు ఈర్ష్య అవసరం అన్నారు. అందుకు దుర్యోధనుడు, ఓయి కర్ణ, నీవు చెప్పింది నిజమే. కానీ నా కళ్ళతో వారి కష్టాలు చూసి వారి ఎదుటే మన గొప్పదనాన్ని ప్రదర్శించి వారికి ఇంకా బాధను కలుగజేస్తే నాకు మరింత బ్రహ్మానందం కలుగుతుంది. మనం అడవులకు పోయి స్వయంగా పాండవుల కష్టాలను చూడటం వల్లనే ఈ బ్రహ్మానందాన్ని పొందగలం. కానీ నా తండ్రి దానికి అంగీకరించడు అంటూ కంటనీరు పెట్టుకున్నాడు. తండ్రికి పాండవులన్న భయం. వారంతా తపశ్శాలురని, గొప్ప ప్రభావం గలవారని, వారుండే అడవుల వైపు వెళ్ళొద్దని, అలా వెళ్తే మనకు అపాయం కలుగుతుందని ఆయన అభిప్రాయం. ద్రౌపది, భీముడు, అర్జునుడు పడే బాధలు చూడందే ఇంతవరకు మనం చేసినదంతా పడిన కష్టాలన్నీ వృధా అవుతాయి. అలాంటి మహాదానందం పొందని ఈ సోమరి జీవితం నాకు చీకాకు కలిగిస్తున్నది. మనం అడవులకు వెళ్ళి పాండవులు పడుతున్న దరిద్ర క్లిష్ట దశలను చూడటానికి గాను శకుని, నీవు ఏదో ఒక మార్గాన్ని కనిపెట్టి ధృతరాష్ట్రుడిని అనుమతి పొందిరండి అన్నాడు. మర్నాడు ఉదయం కర్ణుడు దుర్యోధనుడి వద్దకు సంతోషంతో వెళ్ళి తానొక మంచి ఉపాయం కనిపెట్టినట్లు చెప్పాడు. ద్వైతవనంలో మన ఆలమందలు లెక్కలను చూడటానికి వెళ్తున్నట్లు రాజుకు అనగా ధృతరాష్ట్రుడికి చెబుదాం. ఆయన తప్పక ఒప్పుకుంటారు అన్నాడు కర్ణుడు. అతడి ఈ ఊహను శకుని, దుర్యోధనుడు మెచ్చుకున్నారు. ఆలమందల అధికారి అయిన పెద్ద పాలకుణ్ణి రాజాజ్ఞ కోసం పంపారు.
కానీ ధృతరాష్ట్రుడు అందుకు ఒప్పుకోలేదు. ఆవుల మందల లెక్కలు చూడటం మంచిదే, కానీ పాండవులు ఆ అరణ్య ప్రాంతంలోనే ఉన్నారని విన్నాను. కావున మీరు అక్కడికి వెళ్ళడం సమంజసం కాదు. కోపతాపాలు జగడాలు ఉన్నంతకాలం మిమ్మల్ని భీమార్జునులు ఉన్న చోటుకు పంపడానికి నేను ఇష్టపడను అన్నాడు ధృతరాష్ట్రుడు. దీంతో దుర్యోధనుడు వారి వద్దకు మేం వెళ్ళం, అదిగాక వారికి కనబడకుండా ఉండటానికే మేము ప్రయత్నిస్తాం అన్నాడు. మీరెంత జాగ్రత్తగా ఉన్నా దగ్గరలోనే ఉన్నందున అపాయం ఉంటుంది. అదీగాక పాండవుల వనవాస కష్టదశలో మనం అటువైపు వెళ్ళకూడదు. నీ సైనికుల్లో ఎవడైనా హద్దు మీరి ప్రవర్తించినా అదే జగడానికి కారణమవుతుంది. మీ తరపున ఎవరైనా ఆవుల మందలు లెక్కలు చూడటానికి పంపండి అన్నాడు ధృతరాష్ట్రుడు. శకుని అందుకుంటూ, ఓ రాజా, యధిష్ఠిరుడు తెలిసినవాడు, ధర్మ మార్గం వీడడు. బహిరంగ సభలో అతడు మాట కూడా ఇచ్చాడు. పాండవులంతా అతని ఆజ్ఞ మీరరు. కుంతీ కుమారులు మా పట్ల ఏమాత్రము శత్రుత్వం చూపరు. కనుక వేటలో కుతూహలమున్న దుర్యోధనుడు కోరికకు ఎదురు కాకు. ఆవుల మందల లెక్కలు చూసుకొని తక్షణమే తిరిగి రావాలని చెప్పు. నేను కూడా వాళ్లతోనే వెళ్ళి మాలో ఎవరు కూడా పాండవులకు చేరువుగా వెళ్లకుండా చూస్తాను అన్నాడు. ధృతరాష్ట్రుణ్ణి మిక్కిలి ప్రాధేయపడడంతో వాళ్లను కరుణించి సరే అన్నాడు. ద్వైతవనానికి వెళ్లేందుకు అంగీకారం తెలిపాడు. ద్వేషపూరిత హృదయానికి సంతుష్టి అనేది ఉండదు. ద్వేషమనేది ఓ అగ్ని, తాను జీవించి వృద్ధి పొందడానికి కారణమైన ఇంధనం ఉంచి రావలసినంత రాబట్టి కాల్చి వేస్తుంది. దుర్యోధనుడికి అవమానం. కౌరవులు గొప్ప సేనాతోనూ పెద్ద పరివారంతోనూ ద్వైతవనానికి వచ్చారు. దుర్యోధనుడు, కర్ణుడు ద్వైతవనంలో పాండవులను చూసి అవమానించడానికి మంచి సమయమిదే అని ఉప్పొంగిపోతున్నారు. వారిరువురు పాండవుల ఆశ్రమాలకు 4 మైళ్ళ దూరంలో రమ్యమైన వసతి గృహాలను నిర్మించి అక్కడ బస చేశారు. ఆవుల మందల లెక్కలన్నింటినీ సరిచూసుకున్నారు. తర్వాత నాట్యాల్లో పాల్గొని ఆనందించారు. వేటాడే సమయంలో పాండవుల ఆశ్రమం సమీపాన ఒక రమ్యమైన సరస్సును చూసి దాని తీరాన తన గుడారాలను వేయించారు. తమ పరివారమంతా అక్కడే ఉండేటట్లు దుర్యోధనుడు ఏర్పాటు చేయించాడు. గంధర్వరాజైన చిత్రసేనుడు ఇదివరకే తమ పరివారంతో బస చేసి ఉన్నాడు. సరిగ్గా అక్కడే దుర్యోధనుడి పరివారం గుడారాలు వేస్తుంటే చిత్రసేనుడి పరివారం అడ్డుకున్నది. దీంతో దుర్యోధనుడి సేవలకు అతడి వద్దకు వెళ్ళి ఎవడో రాజు కొడుకులు ఆ చెరువు ఒడ్డున బస చేసి ఉన్నారని, తమను గుర్రాలు వేయకుండా అడ్డుకుంటున్నారని చెవిన వేశారు. అక్కడ గుడారాలు వేయించే రాజకుమారుణ్ణి తరిమేసి మన గుడారాలు వేయండి అని తమ సేనలకు ఆజ్ఞ జారీ చేశాడు. దుర్యోధనుడి సేవలకు సరస్సు వద్దకు వచ్చి తమ రాజాజ్ఞను అమలు చేసే ప్రయత్నం చేశారు. కానీ చిత్రసేనుడి పరివారాన్ని దుర్యోధనుడి సేన ఎదుర్కోలేకపోయింది. సేన వెనుదిరిగి దుర్యోధనుడి వద్దకు వచ్చి చెవిన వేసింది. దుర్యోధనుడికి మరింత ఆగ్రహం పెల్లుబుకింది. తన పెద్ద సైన్యంతో వెళ్ళి గంధర్వరాజైన చిత్రసేనుడి పరివారంతో పోరాడాడు. ఇరు సేనల మధ్య సంకుల సమరం జరిగింది. సమరం ప్రారంభంలో కౌరవులే ముందంజ వేసిన చిత్రసేనుడు అద్భుతమైన అస్త్రశస్త్ర ప్రయోగాలను చేయనారంభించాడు. దీంతో కౌరవులు సేన వెనుకబడడం ప్రారంభించింది. కర్ణుడు ఇతర వీరులను నిరాయుధులను చేశారు. రథాలను వదిలేలా చేశారు.
దీంతో దుర్యోధనుడి సైనికులు సిగ్గుతో మోహం చెల్లక పారిపోయారు. ఒక్క దుర్యోధనుడే యుద్ధభూమిలో ఉన్నాడు. కానీ చిత్రసేనుడు దుర్యోధనుణ్ణి తన రథంపైకి ఈడ్చుకు వెళ్ళి కాళ్ళు చేతులు కట్టేసి విజయ సూచికగా తన శంఖాన్ని పూరించాడు. గంధర్వులు చాలామంది కౌరవ ముఖ్యులను ఖైదీలుగా పట్టుకున్నారు. కౌరవసేన అంతా చెల్లాచెదరైంది. కొందరు భయభ్రాంతులై పాండవుల శరణు కోరారు. దుర్యోధనుడి ఓటమి కౌరవ ముఖ్యులు ఖైదీలుగా సంబంధింపబడడంతో భీముడు అమితానందం చెందాడు. మనం చేయాల్సింది పని గంధర్వులు నెరవేర్చారు. మనం చేయాల్సిన పని గంధర్వులు నెరవేర్చారు. బహుశా మనల్ని అవమానించడానికి ఇక్కడకు వచ్చిన దుర్యోధనుడికి తగిన శాస్త్రే జరిగింది. మనం ఈ గంధర్వ సోదరునికి వందనాలు అర్పించాలి అన్నాడు భీమసేనుడు. యుధిష్ఠరుడు అందుకొని, తమ్ముడా, నీవు ఆనందించే సమయం ఇది కాదు. కౌరవులు మన దగ్గరి బంధువులు. ఇతరుల చేతిలో వారు అగౌరవాన్ని శిక్షను పొందుతుంటే అవి మనకు జరిగినట్లే. మనం ఇలా మౌనం వహించడం తగదు. మనం కౌరవులను విడిపించి రక్షించాలి అన్నాడు. ఈ మాటలు భీముడికి సమంజసంగా తోచలేదు. లక్క ఇంటిలో మనల్నందరినీ కాల్చివేయడానికి ప్రయత్నించిన ఈ పాపిని మనమెందుకు రక్షించాలి? అన్నంలో విషం పెట్టి నా చేతులు కాళ్ళు బంధించి నదిలో పారవేసిన నీచుడి పట్ల నీకెందుకింత విచారం? ద్రౌపదిని జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చి తెచ్చి అవమానించిన ఇలాంటి నీచుల పట్ల మనకు సోదర ప్రేమ అని ప్రశ్నించాడు. భీమసేనుడు సరిగ్గా ఆ సమయంలోనే దూరం నుంచి దుర్యోధనుడు బాధతో పెట్టిన ఆర్తనాదం వారికి వినిపించింది. యుధిష్ఠిరుడికి హృదయం చలించింది. భీముడి సహా తన తమ్ముళ్ళందరినీ వెళ్ళి కౌరవులను రక్షించాలని ఆజ్ఞ ఇచ్చారు. యుధిష్ఠిరుడికి హృదయం చలించింది. భీముడి సహా తన తమ్ముళ్ళందరినీ వెళ్ళి కౌరవులను రక్షించాలని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ ఆజ్ఞను శిరసా వహించిన భీమార్జునులు చెదిరిన కౌరవసేనను కుదుటపరచి గంధర్వులతో యుద్ధం చేశారు. కానీ గంధర్వరాజు చిత్రసేనుడికి పాండవులతో యుద్ధం చేయడం ఏమాత్రము ఇష్టం లేదు. వారు తన దగ్గరకు రావడం సమీపిస్తున్న సమయంలో దుర్యోధనుణ్ణి ఇతర కౌరవ ముఖ్యులను విడిచిపెట్టాడు. తాను వారిని ఖైదు చేయడంలో ఉద్దేశం వారి గర్వం అనచడమే అన్నాడు. చిత్రసేనుడు ఇలా పరాభవానికి గురైన కౌరవులు త్వరగా హస్తినాపురానికి వెళ్ళిపోయారు. యుద్ధరంగం నుంచి పారిపోయిన కర్ణుడు, కౌరవులు మార్గమధ్యంలో అందరూ కలుసుకున్నారు. దుర్యోధనుడు అవమాన భారంతో కుంగిపోయాడు, నిస్పృహ చెందాడు. పాండవుల ద్వారా విడిపించబడటం కన్నా గంధర్వుల చేతిలో చనిపోయినా బాగుండు అని భావించాడు. తాను నిరహార వ్రతాన్ని చేసి చస్తానని అన్నాడు దుర్యోధనుడు. నీవు రాజువై రాజ్యమేలు నా శత్రువుల ఎదుట నాకు తీవ్ర అవమానం జరిగింది. నాకు జీవితంపై కోరిక లేదు అన్నాడు. తమ్ముడైన దుశ్శాసనుడితో దుశ్శాసనుడు తాను రాజ్యం చేయబోనని అన్నపాదాలను పట్టుకొని ఏడుస్తూ చెప్పాడు. ఆ అన్నదమ్ముల విచార దృశ్యాలను కర్ణుడు చూడలేకపోయాడు. ఇది కురువీరులకు తగని పని. విచారంతో చనిపోవడం ఏమిటి? ఇలా చేయడం అంటే నీ శత్రువుకి ఆనందం కలిగించడమే అవుతుంది. పాండవులను చూడు, వారెంత అవమానం చెందుతూ కష్టాలు పడుతున్నా వారు నిరసన వ్రతాన్ని చేపట్టారా అన్నాడు కర్ణుడు దుర్యోధనుడితో. శకుని అందుకొని, కర్ణుడి మాటలు విను. పాండవుల వద్ద నీవు సంపాదించిన రాజ్యాన్ని పాలించకుండా ప్రాణాలను
విడవడమేంటి? ఉపవాసం వల్ల ప్రయోజనమేంటి? నిశ్చయంగా నీకు పశ్చాత్తాపం కలిగితే పాండవుల మైత్రి సంపాదించి వారి రాజ్యాన్ని వారికి తిరిగి ఇవ్వు అన్నాడు. శకుని మాటలు విన్న దుర్యోధనుడికి వెంటనే తనలో దుర్మార్గ బుద్ధి పొడసూపింది. పాండవులకు వారి రాజ్యం తిరిగి ఇచ్చి వేయడం తన భంగపాటు అవమానం కన్నా 100 రెట్లు ఎక్కువగా బాధను కలిగించింది. అతడు నేను పాండవులను జయిస్తాను అని బిగ్గరగా అన్నాడు. ఇదే రాజులు అనాల్సిన మాట. జీవించి ఉంటేనే ఏదైనా ఘనకార్యం చేయగలుగుతావు. పాండవుల 13 ఏళ్ల వనవాస అజ్ఞాతవాసాలు పూర్తయిన వెంటనే నేను అర్జునుణ్ణి చంపుతాను అని దైవసాక్షిగా ప్రమాణం చేస్తూ తన ఉడుపును కత్తిని ముట్టాడు కర్ణుడు. నిండుకున్న కుండను శ్రీకృష్ణుడికి చూపుతున్న ద్రౌపది. అధ్యాయం 40. శ్రీకృష్ణుడి ఆకలి. పాండవులు అరణ్యంలో ఉన్నప్పుడు దుర్యోధనుడు ఒక యజ్ఞాన్ని ఎంతో గొప్పగా నిర్వహించాడు. రాజసూయ యాగమే చేయాలని అతడి ఉద్దేశం. కానీ ధృతరాష్ట్రుడు, యుధిష్ఠిరుడు జీవించి ఉండగా తన యజ్ఞాన్ని చేయరాదని బ్రాహ్మణులు చెప్పడంతో ఆ ప్రయత్నాన్ని విరమించాడు. దానికి ప్రతిగా వైష్ణవమనే యాగాన్ని చేయాలని వారు చెప్పడంతో వైష్ణవ యాగం చాలా గొప్పగా నిర్వహించాడు. కానీ ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగంతో పోలిస్తే 16వ వంతైనా లేదని ప్రజలు భావించారు. కానీ దుర్యోధనుడి స్నేహితులు మాత్రం అతడు చేసిన యాగం గొప్పదని కీర్తించారు. యయాతి, మాంధాత, భరతుడు మొదలగు చక్రవర్తులు చేసిన యాగాలతో తులతూగుతుందని అన్నారు. రాజసూయ యాగం ఇప్పుడు చేయలేకపోయినా పాండవులను యుద్ధంలో జయించిన తర్వాత తప్పక చేస్తానని, ఆ యుద్ధంలో అర్జునుడిని చంపుతానని మరోమారు కర్ణుడు దుర్యోధనుడికి చెప్పాడు. అర్జునుడిని చంపందే నేను మాంసాన్ని మద్యాన్ని ముట్టను, ఎవరేమి అడిగినా ఇచ్చివేస్తా అని కర్ణుడు సభలో ఘోర ప్రతిజ్ఞ చేశాడు. కర్ణుడి ప్రతిజ్ఞను దుర్యోధనుడు మొదలగు వారు 1000 విధాల పొగిడారు. ఆనంద పరవశులై చప్పట్లు చరుస్తూ పాండవులను వారు చంపినట్లే భావించారు. అడవుల్లో ఉన్న పాండవులకు కర్ణ ప్రతిజ్ఞ విషయం గూఢాచారుల ద్వారా తెలిసింది. యుధిష్ఠిరుడికి ఇది హృదయ కలతే. కర్ణుడు ప్రతాపంపై అతడికి గొప్ప అభిప్రాయం ఉంది. కర్ణుడు సహజ కవచంతో పుట్టినవాడు అయినందున అతడు మహావీరుడే. ఒకనాడు ఉదయం తాను మేల్కొనక ముందు ధర్మరాజుకు ఒక కల వచ్చింది. సాధారణంగా కలలు నిద్రకు ముందుగాని నిద్రావస్థ తర్వాత గాని వస్తుంటాయి. ఆ అడవిలో ఉన్న మృగాలన్నీ ధర్మరాజు వద్దకు వచ్చి తమను ఇక చంపొద్దని, పాండవులు మరొక అడవికి వెళ్ళాలని మిక్కిలి వేడుకున్నట్లుగా కల వచ్చింది. కలలో ఆ జంతువులు ప్రాధేయపడుతున్నట్టు ఏడుస్తున్నాయి. ఆ కలల వల్ల మనసు కరిగి యుధిష్ఠిరుడు తన తమ్ములతో మరో అడవికి వెళ్ళాడు. మన పూర్వులకు కూడా వన్యమృగ సాంప్రదాయం నిలబెట్టాలని ఒక నియమంగా ఉండేది. ఒకనాడు దుర్వాస మహాముని తన 10,000 మంది శిష్యులతో దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. ఆ ఋషి తీవ్ర కోప గుణం తెలిసిన దుర్యోధనుడు ఋషిని, ఇతర అతిథులను మర్యాద చేసి ఘనంగా సత్కరించాడు. దుర్యోధనుడు స్వయంగా చేసిన ఆతిథ్యం సదుపాయాల కల్పనకు దుర్వాసుడు ముగ్ధుడై ఏదైనా వరం కోరుకోమని అన్నాడు. దీంతో దుర్యోధనుడు ఇక తాను సురక్షితుడనయ్యానని సంతోషించాడు. ఓ మహర్షి, తమరు మమ్ములను కృతార్థులను చేశారు, మా ఆతిథ్యాన్ని దయతో స్వీకరించారు అన్నాడు దుర్యోధనుడు. దుర్యోధనుడికి ఒక ఊహ
కలిగింది. ఈ మహాకోపిష్టి దుర్వాసుని పాండవులపైకి పురిగొల్పితే బాగుంటుందని భావించాడు. ఓ మహర్షి, నా అన్నదమ్ములు అడవుల్లో ఉన్నారు. వారికి కూడా తమ దర్శన భాగ్యం ఇప్పించి వారిని కూడా కృతార్థులను చేయాలని కోరుకుంటున్నాను అన్నాడు దుర్యోధనుడు. అంతేగాక పాండవులకు ఆహార పదార్థాలన్నీ అయిపోయాయి అనుకొని అతిథులు ఎవరైనా వస్తే ఏమీ మిగలని పరిస్థితి ఉన్నందువల్ల ఋషీశ్వరుడిని అక్కడికి పంపాడు. దుర్వాసుడికి ప్రజలను పరీక్ష చేయడంలో ఆసక్తి ఎక్కువ. దుర్యోధనుడు కోరిన ప్రకారమే చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ ముని తన గొప్ప పరివారంతో అకస్మాత్తుగా పాండవుల వద్దకు వెళ్తే బహు దరిద్రంతో కష్టపడి జీవించేవారు ఈ అతిథులను సత్కరించలేరని, భోజనం పెట్టలేరని, ఆ కారణంగా ఈ తొందరపాటు గల కోపిష్టి ముని దుర్వాసుడి ఆగ్రహానికి, ఘోర శాపానికి పాండవులు గురవక తప్పదని దుర్యోధనుడు పూర్తిగా నమ్మాడు. మునిని తన స్వంతం ఏదైనా కోరుకోవడం కంటే పాండవులను క్లిష్ట స్థితిలోకి నెట్టడమే దుర్యోధనుడికి ఆనందం. దుర్యోధనుడి కోరిక మేరకు దుర్వాస ముని తన సపరివారంతో పాండవుల వద్దకు వెళ్ళాడు. ఆయన వెళ్ళేసరికి పాండవులు మధ్యాహ్న భోజనం చేసి భుక్తాయాసం తీర్చుకుంటున్నారు. పాండవులు మునిని ఆహ్వానించి గౌరవించారు. మేమిప్పుడే తిరిగి వస్తాము. మేము వచ్చేసరికి ఆహారం సిద్ధం చేసి ఉంచండి. మాకు చాలా ఆకలిగా ఉంది అంటూ త్వరగా శిష్యులతో కలిసి నదికి వెళ్ళాడు. పాండవులు అరణ్యవాస ప్రారంభంలో ధర్మరాజు తపోనిష్టకు మెచ్చి సూర్యుడు ఒక అక్షయ పాత్రను ఇచ్చాడు. ఈ పాత్ర ఎప్పటికీ అంతు లేకుండా ఆహారం ఇస్తుంది. సూర్యుడే అక్షయ పాత్ర ఇస్తూ మీకు 12 సంవత్సరాల్లో ప్రతిరోజు సరిపోయే ఆహారాన్ని ఇస్తున్నాను. అందరూ భోజనం చేశాక, ద్రౌపది కూడా చేశాక ఈ పాత్ర ఆ రోజుకు మరి ఆహారం ఇవ్వదు. కావున ప్రతి దినము బ్రాహ్మణులు, ఇతర అతిథులు ప్రథమంలో భోజనం చేసేవారు. తర్వాతే పాండవులు తినేవారు. చివరన ద్రౌపది తినేది. దుర్వాసుడు వారి వద్దకు వచ్చేసరికే బ్రాహ్మణులు, పాండవులు, ద్రౌపది భోజనం చేసేశారు. కనుక అక్షయ పాత్ర ప్రభావం ఆ రోజుకు ఉండదు, అంటే ఆహారం అందించదు. దుర్వాసముని తన శిష్యులతో తిరిగి వచ్చేటప్పటికి భోజనం ఎలా సిద్ధపరచగలనా అని ద్రౌపది భిన్నరాలైంది. వంట ఇంటిలో శ్రీకృష్ణుని ధ్యానించింది. ఈ కష్టతరుణంలో తనకు సహాయం చేయాలని, తద్వారా ఋషి ఆగ్రహం నుంచి తనను రక్షించాలని నిశ్చల భక్తితో వేడుకుంది. తక్షణమే శ్రీకృష్ణుడు ఆమెకు దర్శనమిచ్చాడు. నాకు చాలా ఆకలిగా ఉంది. ఆలస్యం చేయకుండా తినడానికి ఏమైనా తీసుకురా. ఆ తర్వాత ఇతర అంశాలు మాట్లాడుకుందాం అన్నాడు శ్రీకృష్ణుడు ద్రౌపదితో. ఇక్కడో బహు విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఏ మిత్రుని సహాయంతో తాను కష్టం నుంచి పడదలచిందో ఆ మిత్రుడే శత్రుపక్షాన చేరినట్లుంది. ద్రౌపది ఆందోళనతో, అయ్యో, నన్నెందుకు ఇలా పరీక్షిస్తావు కృష్ణ? సూర్యుడిచ్చిన అక్షయపాత్ర ప్రభావం ఈ రోజుకు సరి. దుర్వాసముని వచ్చాడు. ఆయన తన శిష్యులతో బయటకు వెళ్తూ తాను వచ్చేసరికి భోజనాలు సిద్ధం చేసి ఉంచాలన్నాడు. నేనేమి చేయాలి? వారు కాసేపట్లో రావచ్చు. నీవు కూడా ఇప్పుడే వచ్చావు. నీకు ఆకలిగా ఉందని చెబుతున్నావు అన్నది ద్రౌపది. దీనికి కృష్ణుడు, నాకు బాగా ఆకలి అవుతుంది, నాకు ఆహారం కావాలి, కానీ క్షమాపణలు కాదు. ఆ పాత్రను ఇలా తీసుకురా, నేను స్వయంగా చూసుకుంటాను అన్నాడు శ్రీకృష్ణుడు. ద్రౌపది ఆ పాత్రను తీసుకొని శ్రీకృష్ణుడికి అందించింది.
ఆ పాత్రలో ఒక కూర ముక్క, ఒక అన్నపు మెతుకు అంటుకున్నాయి. ఆ రెండింటిని బహు ఆనందంతో కృష్ణుడు ఆరగించాడు. తాను అశ్రద్ధతో పాత్రలో ఏమి అంటుకొనకుండా శుభ్రం చేయనందుకు ద్రౌపది సిగ్గుపడింది. పాత్రలో ఓ పిసరు ఉండిపోతే అది వాసుదేవుడు తిన్నాడు. ఆ మెతుకును తిన్న శ్రీకృష్ణుడు ఆకలిపోయి బ్రహ్మానందం పొందినట్లు కనిపించాడు. భీముణ్ణి పిలిచి నదికి వెళ్ళి దుర్వాసుడితో ఆహారం సిద్ధమైందని, మీకోసమే వేచి ఉన్నామని చెప్పిరా అన్నాడు శ్రీకృష్ణుడు. భీముడు ఆందోళన చెందాడు. కానీ కృష్ణుడి పట్ల ఉన్న భక్తి వల్ల వెంటనే దుర్వాసుడు శిష్యులు నదిలో స్నానం చేస్తున్న స్థలానికి వెళ్ళాడు. స్నానం చేస్తున్న అతిథులకు వారికి ఇది వరకున్న ఆకలి తీరిపోయింది. పుష్టి కలిగి ఆనందంగా ఉన్నారు. ఇప్పటి వరకు ఆకలి కొన్న మనకు అమాంతంగా ఆకలి తీరిపోవడం, పుష్టిగా ఉండటం వారికే ఆశ్చర్యం కలిగించింది. భోజనానంతరం కలిగే సౌఖ్యం, ఆనందం వారికి కలిగాయి. శిష్యులు దుర్వాసమునితో ఆహారం సిద్ధం చేయండని మనమంతా యుధిష్ఠిరుడికి చెప్పి ఇక్కడికి వచ్చాం. కానీ మాకు భోజనం కడుపారా చేసినట్లు హాయిగా ఉంది. మేము ఇంకా ఏమీ తినలేం అన్నారు. ఈ విచిత్ర పరిస్థితి కారణం మునికి తెలుసు. ముని భీముడితో మేమందరం ఆహారం తిన్నాం, మమ్మల్ని క్షమించాలని యుధిష్ఠిరుడికి చెప్పు అనంటూ ముని వారి శిష్య బృందం తమ దారిన తాము వెళ్ళిపోయారు. శ్రీకృష్ణుడు ఒక్క మెతుకు తిన్న తర్వాత అనుభవించిన సంపూర్ణత్వాన్ని, ఆనందాన్ని అప్పటికి ఋషీశ్వరుడితో కూడా అందరికీ సంతుష్టిని, పరిపూర్ణత్వాన్ని ఇచ్చింది. ఇక మిగతాది రేపటి వీడియోలో తెలుసుకుందాం.